అమ్మ, కార్తీక మాసంలో కేదార్ వ్రతం జరుపుకుంటూ ఉంటారు కదా! అసలు కేదార్ వ్రతం అంటే ఏంటమ్మా? అసలు పురాణాల ప్రకారం ఇది ఎప్పటి నుంచి ఆచరించడం మొదలుపెట్టారు? అసలు ఎవరు మొదలుపెట్టారంటారు? కేదార వ్రతం అనేది కార్తీక మాసంలో మనం ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. మన సమయానికి అనుకూలంగా హ్మ్. పౌర్ణమి రోజున చేసుకుంటారు. హ్మ్. తర్వాత ఏంటంటే కొంతమంది ఈ దీపావళి పండగ రోజున, అమావాస్య రోజున కూడా చేసుకుంటారని కూడా అంటారు. హ్మ్. వంశాచారం ప్రకారం ఉంటుంది. తర్వాత విశేషంగా ఏంటంటే కార్తీక మాసంలో రెండో సోమవారం ఆచరించుకోవటం అనేది మంచి పద్ధతి. హ్మ్. రెండో సోమవారం రోజు చేసుకోవాలి. హ్మ్. అయితే పార్వతీ అమ్మవారు శివుల్లో అంటే తనలో అర్ధభాగం కావాలి అని, అంటే భార్యాభర్తలకి సఖ్యతకి హ్మ్. ఏకమాట మీదే ఉన్నారు వీళ్ళు. హ్మ్. ఇద్దరు వేరు వేరు కాదు, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే సహస్వరూపం. హ్మ్. ఉత్తరోత్తర కూడా భార్యాభర్తలు ఎవరైనా ఈ వ్రతం ఆచరించుకుంటే ఆ విధి విధానంగానే ఉండాలి అన్న సూచనగా హ్మ్. మొట్టమొదటిసారి మనకి సాక్షాత్తు పార్వతీ అమ్మవారే ఈ కేదార గౌరీ వ్రతాన్ని ఆచరించుకుని హ్మ్. శివుణ్ణి అర్ధభాగంగా పొందింది. హ్మ్. అప్పటి నుంచి ఈ కేదార గౌరీ వ్రతాన్ని జనులందరం మనం ఆచరించుకుంటూ వస్తున్నాము. అమ్మ, అలాగే ఈ కేదార్ వ్రతం రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు? ఏ వ్రతానికి లేనంత గొప్ప విశేషం ఈ కేదార వ్రతానికి ఉంది. హ్మ్. ఏంటంటే ఈ వ్రతాన్ని ఒకసారి మనం పట్టామా హ్మ్. 21 సంవత్సరాలు కంటిన్యూగా చేసుకుని తీరవలసిందే. ఓకే. 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు చేసుకోవాల్సిందే. హ్మ్. కొన్ని వంశాల్లో ఏంటంటే హ్మ్. వంశపారంపర్యంగా జీవితకాలం కొనసాగిస్తూనే ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఈ వంశం మాకు ఇది మా వంశంలో ఉంది, వంశాచారం హ్మ్. అనని ఆ వ్యక్తి ఎవరైతే జీవించి ఉన్నారో జీవించేంత కాలం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంటారు. హ్మ్. దీనికి సంఖ్య ఏంటంటే 21. ఏదైనా కూడా 21 సంవత్సరాలు ఆచరించుకోవాలి. హ్మ్. ఇంకొకటి ఏంటంటే అమ్మా, హ్మ్. ఈ కేదార గౌరి వ్రతాన్ని మనం ఎక్కడైతే చేయదలుచుకున్నామో అక్కడ హ్మ్. 21 పత్రులు అంటే 21 రకాల యొక్క ఆకులు మండలు ఉన్నాయి కదా. మనం వినాయక చవితికి కనుక పాలవెల్లలా తయారు చేస్తాం, అవును. అట్లాగే చిన్నదిగా ఒక పందిర్లాగా వేయాలి. అంటే ఎక్కడ పూజా సామాన్లు కూడా వేరేవి పాటించాలి. ముందు వేయటమే పందిరి. పందిరి. పాలవిల్లాగా కట్టి హ్మ్. దానిపైన పచ్చని పందిరి 21 పత్రులు మనం ఏరుకుని హ్మ్. జమ్మి, జువ్వి, రావి ఇట్లా ఉంటాయి కదా అన్ని అవును. పచ్చని ఆకులు, అవును. ఏవైతే మామిడి ఇవన్నీ తీసుకొచ్చి పందిరేసుకోవాలి. హ్మ్. ఆ పందిరి కింద ఏం చేయాలంటే మనం ఒక ముంతని తీసుకుని హ్మ్. దాన్ని శుభ్రంగా కడిగి పశురాజు బొట్టు పెట్టుకుని, హ్మ్. ఆడవాళ్ళకి సౌభాగ్య చిహ్నాలుగా ఉంటాయి కదా, బొట్టు బిళ్ళలు, కాటుక, లిప్టికు, పౌడరు, అద్దము, దువ్వెన, ఏవైతే సౌభాగ్య చిహ్నాలుగా ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. పసుపు కొమ్ములు, వక్కలు, ఖర్జూరకాయ ఇవన్నీ కూడా ఆ దాంట్లో వేసి సౌభాగ్య చిహ్నాలుగా. తర్వాత మర్రి ఊడలు 21 ఊడలు తీసుకొచ్చుకుని అవి కూడా వేయాలి. దాంట్లో వేసి మనం ఒక కలశంలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని ఒక విస్తరాకు, మర్రి ఆకులతో కానీ లేకపోతే మోదుగాకులతో కానీ ఒక విస్తరాకు మనం తయారు చేసుకుని, ఏదైతే మనం పందిరేసామో ఆ పందిరి కింద ఒక పీట లాంటిది మనం ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద విస్తరాకు వేసుకుని ఈ కలశం కుండని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మీద చీరా జాకెట్ కానీ ఏదన్నా దాని మీద పెట్టి గాజులు, ఆడవాళ్ళకి సంబంధించిన గాజులు, తర్వాత పండు తాంబూలు ఇవన్నీ దాని మీద పెట్టుకుని కేదార గౌరీ వ్రతాన్ని మనం వ్రతాన్ని ఆరంభించుకోవాలి. ఈ ఆరంభించే ముందు మనం ఏం చేయాలంటే కేదార వ్రతానికి సంబంధించిన తోరాలని అమ్ముతారు బజార్లో ప్రత్యేకంగా. ఎవరైతే లోగా ఒక కుటుంబంలో కేదార వ్రతం చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ వ్రతాన్ని తీసుకొచ్చుకోవాలి. ఆ రోజు ఇస్తారు వాళ్ళు ఒక దారాన్ని మనకి. మేము 21 సంవత్సరాలు మేము చేసుకోవాలనుకుంటున్నాము ఇవ్వండి అని మీరు అడిగినా వాళ్ళు ఇస్తారు. లేదు అనుకోనట్టు మీకు ఏదైనా ఆ దారం లభ్యమైనా కూడా 21 సంవత్సరాలు మీరు నయ్యవలసిందే, మధ్యలో ఆపాల్సిన పరిస్థితి లేదు.
కాబట్టి అట్లా తెచ్చుకోవాలి మనం. తెచ్చుకుని ఏదైనా 21 దారాలు, 21 నైవేద్యాలు, 21 పత్రులు, అట్లా 21గా మనం ఈ వ్రతాన్ని ఆచరించుకుంటూ రావాలి. చాలా విశేషమైంది. ఏవైతే ఈ పూజా ద్రవ్యాలు ఇవన్నీ మనం ముంతల వేసి ఉంచామో అవి వీనంత వరకు ఈ 21 సంవత్సరాలు అలా కంటిన్యూగా ఉండేలాగా చూసుకుని శుచి శుభ్రం చేసుకుని మనం వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది వరకు వెదురు బుట్టలు ఉండేవమ్మా, వెదురు దాంతో లేవి. వాటిల్లో మనం ఇది పదిలంగా దాచుకునేవాళ్ళు. ఈ వ్రతానికి మనం ఈ సంవత్సరం ఒక దారం వాడాం కదా, 21 సంవత్సరాలకి ఈ దారాన్ని అలాగే అప్పటిదాకా ఉంచుకోవటం కూడా మంచి పద్ధతి. ఒకటే దారం అంటే ఈ సంవత్సరం ఒక దారం రా, 2వ సంవత్సరం 2వ దారం వస్తుంది, 3వ సంవత్సరం 3వ కంకణం వస్తుంది అట్లా. కాబట్టి ఇది 21గా మనం చేసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి, వంశాచారం. చాలా ఇదిగా చెప్పుకుంటారు, మాకు ఇవాళ కేదార వ్రతం ఉంది, వ్రతం ఉంది, మేము చేసుకోవాలని. పౌర్ణమి రోజున, సోమవారం రోజున, లేకపోతే దీపావళి అమావాస్య రోజున కూడా కొంతమంది చేసుకుంటున్నారు. విశేషంగా 2వ సోమవారం చేసుకుంటే మంచి పద్ధతి. చాలా విశేషమైన ఇదనమాట. దీనికి ఒక కథ కూడా ఉంది, మనకి కేదార వ్రత కథ కూడా ఉంది. ఒకనొక ఊళ్ళో ఒక ఆయనకి దంపతులకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లల్ని ఆయన పెళ్లి పేరెంట్ అవన్నీ చేసి పంపిస్తూ ఈ కేదార వ్రత నోమును కూడా ఆయనకు అప్పచెప్పాడు, వాళ్ళకి అప్పచెప్పాడు ఆయన తండ్రి. అంటే మీరు కూడా ఆచరించుకోవాలమ్మా, చెప్పాను కదండి ఒకళ్ళ నుంచి మనం తీసుకొచ్చుకోవాలని, ఆచరించుకోవాలి. మీరు కూడా, మీరు అత్తారిళ్ళకి వెళ్ళినా కూడా ఆచరించుకోండి, మంచిది, శివుడు పార్వతి గురించి చేసే వ్రతం అని చెప్పి పంపించారు. చెప్పి పంపిస్తే ఏంటి, కొన్నాళ్ళు చేసింది అక్కగారు. చేసి ధనం, ధాన్యం, రాజ్యం అన్ని బాగా సకల భోగాలు ఆవిడికి ఉన్నాయి, అన్ని వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ వ్రతాన్ని మర్చిపోయింది, అసలు ఆచరించట్ల. చెల్లెల మటుకు చేసుకుంటూ వస్తోంది తన అత్తారింట్లో. మర్చిపోయింది కదా, ఎలా అయితే ధనధాన్యాలు అభివృద్ధి అయ్యి ఆవిడ సుఖ సౌఖ్యాలతో భోగాలతో ఉందో క్రమేపీ అన్ని తగ్గుకుంటూ వచ్చినాయి. తగ్గుకుంటూ వచ్చి దీన స్థితికి వచ్చేసింది. వచ్చేసినప్పుడు అసలు ఇల్లు గడవని పరిస్థితిలో తన కొడుకుని చెల్లెల దగ్గరికి పంపించి, నానా మా చెల్లెల దగ్గర ధనధాన్యాలన్నీ ఉన్నాయి సమృద్ధిగా, కాబట్టి మనకి అన్న కొంత ధనం తీసుకురా అని పంపించి పంపిస్తే ఏం జరిగిందంటే పిన్ని దగ్గరికి వెళ్ళి పరిస్థితి చెప్పి అడిగాడు. అడగగానే పిన్ని ఇచ్చింది, తన కొడుకు ఇచ్చి పంపించింది. పంపిస్తుంటే మధ్యలో దొంగలు కొట్టేసేసి ఆ ధనాన్నంతా కాజేసేసారు. పాపం మళ్ళీ తల్లికి వచ్చి ఈ విషయం విన్నవించుకుంటే మళ్ళీ పంపించింది. మళ్ళీ పాపం ఇచ్చి పంపించింది పిన్ని, మళ్ళీ దొంగలు కొట్టేశారు, మళ్ళీ పోయింది. అట్లా 2-3 పర్యాయాలు అలా జరిగింది. జరిగేసరికి అసలు ఇట్లా ఎందుకు జరుగుతోంది అన్న విషయాన్ని చెల్లెలు ఆలోచన చేసింది. చెల్లెలు ఆలోచన చేసి ఏంటి అసలు ఎందుకు జరుగుతోంది, ఏమిటి, అమ్మ ఏం చేస్తోంది అని అడిగినప్పుడు ఈ వ్రతం చేస్తోందా లేదా అన్న విషయం కూడా అడిగింది. అడిగినప్పుడు లేదు పిన్ని, అమ్మ చేయటం లేదు అని అన్నప్పుడు అప్పుడు ఆవిడ బాధపడి, ఇది నాన్న మనకి వంశాచారంగా మనకి అప్పచెప్పిన వ్రతం, ఇది చేసుకోమని మరీ చెప్పాడు సౌభాగ్యం కోసము, సుఖ సంతోషాల కోసం అని, ఇట్లా మర్చిపోతే ఎట్లాగు అని అప్పుడప్పుడు అక్క కొడుకును కూర్చోబెట్టి తన రాజ్యంలోనే ఈ కేదార వ్రతాన్ని ఆచరింపజేసింది. సోమవారం రోజు చేయించి అప్పుడు ధనరాశులు ఇచ్చి పంపించింది. అప్పుడు ఇక దొంగలు కొట్టకుండా ఇంటికి చేరాడు. ఇంటికి చేరి అమ్మ తల్లితో చెప్పాడనమాట, ఇట్లా పిన్ని ఇలా చేసిందమ్మా, ఈ వ్రతం మనకు వంచాచారంలో ఉందిట, తాతయ్య మనకు అప్పచెప్పారు కదా, నువ్వు ఇట్లా మానేసావు, ఈ విషయం కూడా నీకు గుర్తు చేయమని చెప్పింది పిన్ని. ఇదిగో ఈ మహిమ వల్లే దొంగలు కొట్టేశారు, అది స్వామి యొక్క మహిమ, శివుడి యొక్క కేదారేశ్వరుడు యొక్క మహిమ వల్లే దొంగల రూపంగా వచ్చి గుర్తు చేస్తున్నాడు అని కూడా చెప్పింది అమ్మ, పిన్ని చెప్పింది అని చెప్తే అప్పుడు ఆవిడ చెంపలేసుకుని అప్పుడు మళ్ళీ కేదార వ్రతాన్ని ఆరంభిస్తే మళ్ళీ ఎలా అయితే పోయినాయో మళ్ళీ ధనరాశులన్నీ, రాజ్యము ఇవన్నీ క్రమేపీ ఆవిడకి సమకూర్చడం అనేది జరిగిందనమాట.
కాబట్టి ఈ కేదార వ్రతం అనేది అంత విశేషమైంది. ఎవరైనా మనకు అప్పచెప్పితే అది మనం చేసుకోదగ్గ పుణ్య కార్యక్రమం అన్నమాట. కాబట్టి మధ్యలో వదిలేసేది మటుకు కాదమ్మా. ఇది మీరు నిర్ణయం తీసుకోవాలి ముందుగానే. 21 సంవత్సరాలు మన నియమనిష్టలతో చేయగలమా, చేయలేమా, ఏమిటి తీసుకున్న తర్వాత అని. ఒక్కొక్కసారి ఇంకో మాట చెప్పాను మీకు. ఈ వ్రతానికి మనకి ఈ దారము అంటే ఈ రక్ష అనేది మనం ఉంచుకుంటాం కదా, పొరపాటును కూడా ఈ దారాన్ని మీరు ఏ పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకూడదు అజాగ్రత్తగా. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది పోగొట్టుకుని మీకు ఎవరికైనా దొరికిందనుకో వాళ్ళు అదృష్టవంతులు అయిపోతారు. కానీ మళ్ళీ వాళ్ళు ఆచరించుకోవాలి. ఈ దారం ఏంటి అని పరిశీలన చేసుకుని ఒక చోట అట్లా జరిగింది సంఘటన. పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత ఆ దారం ఒకళ్ళకి లభ్యమైంది. ఏంటో స్వామి నాకు ఈ దారం దొరికిందని ఒక గురువు గారికి చూపించుకుంది ఆ ఇల్లాలు. చూపించుకుంటే ఇది కేదార వ్రత దారం అమ్మా, ఇది నువ్వు దీన్ని పదిలంగా తీసుకెళ్ళి నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించుకో అని చెప్పి ఆయన చెప్పటం వల్ల ఆవిడ ఆచరించుకుని ఎనలేని సిరి సంపదలు పొందింది. కాబట్టి దారాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి పదిలంగా దాచుకోవాలి. మీరంతా మీరు ఎవరికన్నా ఇష్టమయ్యి ఈ వ్రతాన్ని చేయించుకునే విధి విధానాన్ని కానీ అప్పచ్చటం కానీ మీరు చేయొచ్చు, తప్పేం లేదు. కాబట్టి కేదార వ్రతం అనేది ఈ కార్తీక మాసంలో అంత విశేషమైంది, గొప్పది. కొన్ని వంశాల్లో కులాల్లో ఇది వంశాచారంగా వస్తున్న ఒక గొప్ప వ్రతం. తండ్రి ఆడపిల్లలకి ఇవ్వచ్చు ఈ ఆచారం అన్నారు కదా, మరి అత్తారింట్లో ఈ ఆచారం లేకపోతే, అత్త ఒప్పుకోకపోతే ఇది చేయడానికి, అప్పుడు ఈ ఆచారాన్ని ఎలా పాటించాలంటారు ఆడపిల్ల? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. అందుకే వివాహానికి ముందే అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచించి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి, వాళ్ళు నోములు వ్రతాలు ఏంటి, వాళ్ళ వంశాచారాలు ఏమిటి, ఏమి చేస్తున్నారు అని ముందుగానే గ్రహించే ఆడపిల్లని పెళ్లి చేయటము. తర్వాత అటువైపు వాళ్ళు కూడా ఆలోచించే వివాహాలు చేసుకోవటం జరుగుతుంది. అంటే వధువు తరపు నుంచి కానీ వరుడు తరపు నుంచి కానీ ఈ ఆలోచనలు కూడా చేసి కూడా చేసుకుంటారమ్మా. మీకు వంశాచారం ఏమిటి, వ్యవహారం ఏంటి అని ఆలోచించే చేసుకుంటారు. ఒకవేళ అలా లేకపోతే వధువు నుంచి మీకు ధనం వస్తుంది, పొలాలు వస్తాయి, మంచి మంచి బట్టలు వస్తాయి, నగలు వస్తాయి, అన్నీ అంగీకరిస్తున్నారు కదా కదా. అట్లాంటప్పుడు నోములు వ్రతాలు ఆచరించడానికి మీకు అంగీకారం ఎందుకు ఉండదు, ఎందుకు అభ్యంతరం ఉంటుంది చేసుకోకూడదని? కాబట్టి అలా ఏం ఉండదు. నగలు నాణ్యాలన్నీ స్వీకరించినప్పుడు ఆడపిల్లతో పాటు కోడలతో పాటు వచ్చే నోముల వ్రతాలు కూడా స్వీకరించాలి, చేసుకోవాలి. ఇవి వద్దంటానికి అసలు న్యాయం ఇక్కడ కదా. కాబట్టి తప్పకుండా వాళ్ళు అంగీకరించాలి. ఎందుకంటే మనం ఏం చెడు చేయటం లేదు కదమ్మా, మంచి పనే కదా. అది కూడా కుటుంబ క్షేమం కోసమే కదా. ఏ ఇల్లాలు ఏ వ్రతం చేసినా తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం, తన భర్త కోసమే చేస్తుంది. ఏ వ్రతం చేసినా మీరు గమనించారా లేదు, ఏది నాకు కావాలని ఏ ఆడది ఏ వ్రతాన్ని చేయదు. భర్త క్షేమం కోసం, పిల్లల క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసమే చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంగీకరించి తీరాలి. అంగీకరించాలి పక్షంలో మళ్ళీ తల్లి ఇంటికే వచ్చి తీసుకెళ్ళిపోండి. తల్లి ఇంటికి వచ్చి చేసుకోవటం కాదు, ఇవి కూడా వచ్చిన నగలు బంగారం కూడా వెనక్కి ఇచ్చేసేయాలి. అంతేగా. అంగీకరిస్తారండి, అంగీకరించకుండా ఏముండరు. ఇవన్నీ వంశాచారంలో ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఉంటాయి. ఊరికే మనం ఏదో తమాషాగా మాట్లాడుకోవటమే తప్ప ఉంటాయి. ధన్యవాదాలు.